గోదావరి ఊగిందిలే చేలువరి గోదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసి చామోసి నవవాసి వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేలువరి గోదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసేట్లు వేయంగానే లాభసాటి వేగం ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం పారేసేటి అంగాన్ని అడిగే నీటి రక్తం ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపున పొంగిరి గోదావరి ఊగిందిలే చేలువరి గోదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి కుంకం బొట్టు దిద్య మిరప ఎరుపు లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతతి సందేహాల మప్పే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలవాటి కొండరా నలుపు కడగలే ఉప్పొంగిరి గోదావరి ఊగిందిలే చేలువరి గోదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి గోదావరి ఊగిందిలే చేలువరి గోదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి धीरा
చిరునవ్వుల పూలు ఎత్తుప్పుల తడి మేఘాలు హృదయమే గగనం హృదయమే సంద్రం ఆసే పచ్చదనం ఆడే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తూ ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఇది ఎప్పుడు నాటిన పంట ఎవరికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే తరముల నాటిన సంత మన తదుపరి మిగలాలంట పద పద చరపద పదిగాలి కాపాడాలంట ప్రేమించే విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెరైన నీరేమో కొంచెం మిగలం సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలించేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నొరగ తీరుగా ఉన్నవే వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చగుండాలే నువ్వు పదులంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేవంగుండాలే సూర్యుడే నీ వంక చెదిరి చూసేనమ్మా అడుగేస్తే నేలంతా అర్థమాయేనమ్మా శ్రీ
మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంటమైనవమ్మా. సార్ ఫ్రంట్ మీరు అడ్డు తప్పుకోండి మేడం, ఆయన కనిపించట్లే దయచేసి, ఎందుకంటే బోర్డ్స్ వస్తున్నాయి కాబట్టి చాలా ఇరికైన ప్రాంతం కంటే దయచేసి కొంచెం మీరు కనిపించేటట్టు నిలబడారు ప్లీజ్. ఓకే, అలాగే టాప్ లైన్ చూడండి సార్, మనకి బోర్డు కి స్ట్రైట్ గా రైట్ సైడ్ లో మనకి విలేజ్ కనిపిస్తుంది చూడండి సార్. అతి చిన్న గ్రామం విలేజ్, రైట్ లో కనిపిస్తుందండి విలేజ్. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ నడుమునటువంటి తెల్ల తిప్పలు అని విలేజ్. ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ నడుమునటువంటి తెల్ల తిప్పలు అని విలేజ్. ఈ తెల్ల తిప్పలు అనే విలేజ్ నుండి ఒక 6 కుటుంబాలు మాత్రమే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. 6 కుటుంబాలు మాత్రమే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సరే, ఆ విలేజ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఎన్ని పాత పుస్తకాలు తిరిగేసిన ఆయన పేరు ఉంటుంది, నలుగురు పెద్దవాళ్ళని అడిగిన ఆయన పేరు చెప్తారు. ప్రతి వాడలోనూ ప్రతి పల్లెలోనూ ఆయన మమ్మీ కనిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, మా బోట్ డ్రైవర్ గారు. జస్ట్ జోక్ మాత్రమే. ఆయన ఎవరో కాదు, మన మన్యం టైగర్, మన స్వాతంత్ర సమర యోధుడు, త్రిపుర కొమరంబి, మా ముత్తాత అల్లూరి సీతారామరాజు గారు ఈ విలేజ్ నుంచి సాహిత్య పోరాటం చేపట్టారు. ఈ విలేజ్ కి తీపి జ్ఞాపకం కింద ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగాలనుకుంటే దిగొచ్చు. అల్లూరి సీతారామరాజు గారు మా ముత్తాత ఇక్కడే నైట్ స్టే చేసి తెల్లవారుజామున రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి దేవీపట్నం పోలీస్ స్టేషన్ ని హోమ్ అని పిలిచడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు మా ముత్తాత ఒకే గుర్ర బండి మీద తిరిగేవారటండి అడవిలో. మాకు కూడా తెలియదు అనుకోండి, మా సొందరం అనుకుంటే విన్నాం. అలాగే ఇక్కడ నుంచి బోర్డుకి స్ట్రైట్ గా చూడండి సార్, రైట్ లో కొండ కనిపిస్తుంది, లెఫ్ట్ లో కొండ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ అండ్ వ్యూ పాయింట్ పాపీ హిల్స్, పాపీ కూడా అందరూ కూడా ఇక్కడి నుంచి మనకి ఎండింగ్ అవుతూ కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 కూడా దాటిన తర్వాత డిస్టెన్స్ చాలా పెరిగిపోయిన దృశ్యాలు మనకి టీవీ అండ్ స్క్రీన్ మీద మనకి లైవ్ లో కనిపిస్తుంది చూడండి. లాంగ్ లో ఇక్కడ వరకే పాపగల్స్. ఈ 2 కూడా దాటిన తర్వాత అప్పుడు డిస్టెన్స్ చాలా పెరిగిపోతుంది. అప్పుడు డిస్టెన్స్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 400, 300, 200 అలా తగ్గుకుంటూ వెళ్తూ ఉంటుంది. సరే, ఈ జలమార్గం ద్వారా 70 కిలోమీటర్ జర్నీ చేస్తే రాజమండ్రి సిటీకి చేరుకోవచ్చండి. రాజమండ్రి సిటీ అనగానే రాజమండ్రి బస్ స్టాండ్కి వెళ్ళడానికి పోతుంది. బస్ స్టాండ్ లో బస్సులు మాత్రమే తిరుగుతాయి. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్లు బోట్ ద్వారా ప్రయాణం చేసి ఇంకొక 10 కిలోమీటర్స్ ఆటో ఎక్కితే రాజమండ్రి వెళ్ళిపోతారండి. అలాగే మన బోట్ రిటర్న్ అవుతుంది సార్. మన డ్రైవర్ గారు గుంటూరు రితిక్ రోషన్ గారు జీరో కటింగ్ వస్తున్నారు. మీరంతా కూడా సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకోండి సార్. ఇప్పటిదాకా వాటర్ ఫ్లోకి వచ్చేవండి, ఇప్పుడు వాటర్ ఫ్లోకి ఎదురెళ్తుంది సార్. డ్రైవర్ గారు కష్టంగా స్టీరింగ్ చేయాలి. అందరూ టాప్ పైకి వెళ్ళిపోవాలి ప్లీజ్. పర్మిషన్ అయిపోయింది ప్లీజ్ సార్. అందరూ టాప్ పైకి కూర్చోండి, ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోవాలి సార్. 20 అవర్స్ సార్ లగాలి. ప్రకాష్ ప్రకాష్ సార్, అందరూ టాప్ పైకి వెళ్ళిపోండి సార్. మార్నింగ్ ఎలాగైతే కూర్చోవాలో అలాగే కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పటిదాకా వాటర్ ఫ్లో కూర్చోండి, ఇప్పటి నుంచి వాటర్ ఫ్లోకి ఎదురెళ్తుంది సార్. ఇబ్బంది పడతారు సార్. 20 అవర్స్ వెళ్ళిపోవాలి. మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. పైన ఎవరి ప్లేస్ లో డాష్ మీద ఖాళీ చేయండి సార్. ఇక్కడ నుంచి మార్నింగ్ మనం స్టార్ట్ అయ్యే ప్లేస్ బోటింగ్ పైకి చేరుకోవడానికి అట్లీస్ట్ మనకి 1.5 అవర్ లోపు 2 అవర్స్ కూడా జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయమంటే చాలా కావాల్సింది కదా, చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అందాక పడుకోమంటారా? పడుకున్నారు ఆల్రెడీ, నేను రాసానంతా పడుకోమంటారా అని ఇచ్చాను. డౌట్ గా ఇచ్చాను. అదిగా ఆ డౌట్ లేకుండా మీకు ఎవరికి ఎటువంటి బోర్డ్ ఫ్రెండ్ కలగకుండా మన బోట్ లోని డాష్ మీద జిగురు జింగారి ఆ పరుగు ప్రకాష్ రాజ్ అనుకుంటూ నాన్ స్టాప్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతాయండి. చిన్నారులతో స్పెషల్ గా గేమ్ షో అరేంజ్ చేస్తాం సార్. పైకి వెళ్ళాలి సార్, జడ్జి గారు పైకి వెళ్ళండి సార్. ఫ్రంట్ డాష్ మీద వెళ్ళిపోయి మీ సీట్లు వచ్చారండి. ఒక 5 minutes మన ప్రోగ్రామ్స్ కన్సల్ట్ చేయడం జరుగుతుంది. అంతవరకు మంచి బ్యూటిఫుల్ సార్. అందరూ పైకి వెళ్ళారు సార్. ఫ్రంట్ అందరూ ప్లీజ్. మీరు బోర్డు ఇప్పుడు వాటర్కి ఎదురు వెళ్ళాలి కాబట్టి దయచేసి మేడం రైట్ సైడ్ వారు పైకి వెళ్ళి అందరూ కూడా ప్లీజ్. పుష్యమి
వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో సార్ అందరూ కూర్చోండి ప్లీజ్. ఇప్పటిదాకా వాటర్ ఫ్లోకి వచ్చేవాడి, వాటర్ ఫ్లోకి ఎదురెళ్తుంది సార్. డ్రైవర్ గారు మనకు సహకరించారు. బ్రతుకుంటే బఠానీలా నమ్ముకోవచ్చు ఎక్కడన్నా. ఆ పల్లి బఠానీ సార్ బ్యాగ్స్ అందరూ పైకి వచ్చాండి సార్. ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోండి ప్లీజ్. ఏమండి లైట్ జెట్లు ఇచ్చేవి పడేసారా? ఉన్నాయా ప్రస్తుతానికి? పర్లేదు. ఓకే, అలాగే బోర్డ్ స్లో అయింది, ప్లీజ్ స్లో చేశారు మీ గురించి. మీరు అందరూ కూర్చుంటేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్లీజ్. డ్రైవర్ గారికి ఇబ్బందిగా ఉందండి ప్లీజ్. ఓకే, అలాగే చూడండి సార్, ఇక్కడ నుంచి మనకి వెనక్కి ఒక 70 కిలోమీటర్ జర్నీ చేస్తే రాజమండ్రి వస్తుందని చెప్పుకున్నామండి. అదే ఒక 45-50 కిలోమీటర్ జర్నీ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పేపర్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి రచ్చరచ్చగా పేరు మారి బ్రోగిపోతున్నటువంటి ఎందర సాగరగా పిలువబడుతున్న అంతర్జాతీయ నేషనల్ ప్రాజెక్ట్ పోలవరం డ్యామ్. పోలవరం డ్యామ్ కూడా మన వెనకాల ఉంది. వెనకాలంటే బోట్ వెనకాల లేదండి. ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్ జర్నీ చేస్తే ఆ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో అంటే నెక్స్ట్ ఇయర్ ఏముండవు సార్, పాపికొండ అందరినీ క్లోజ్ పోలవరం ప్రాజెక్ట్ వల్ల. అందు గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పోలవరం ప్రాజెక్ట్ అనగానే ఏలూరు జిల్లా ఏలూరు డిస్టిక్ పోలవరం మండలం రామయ్యపేట అనే విలేజ్ లో పోలవరం డ్యామ్ నిర్మిస్తుంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ అసలు పేరు పోలవరం ప్రాజెక్ట్ కాదు సార్, పోలవరం మండలంలో నిర్మిస్తున్నారని పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారండి చాలా మంది. ఐడియా వస్తుందని పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు. అసలు పేరు పోలవరం ప్రాజెక్ట్ కాదు సార్. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారి హయాంలో ఇందిరమ్మ రాజ్యం అప్పట్లో ఇందిరా సాగర్ అని పేరు పెట్టారండి. అప్పట్లోనే ఇందిరమ్మ రాజ్యం. ఏమంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అనుకోండి మీకు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమంటే లేడీస్కి ఫ్రీ బస్ అంటే నిజమేనండి? ఫ్రీ బస్సా? బస్ స్టాండ్లు కొట్టుకుంటున్నారంటే అది నిజమేనా? లేదు. అలాగే ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మించినట్లయితే ఇందులో లాభాలు ఉన్నాయని నష్టాలు ఉన్నాయి. ముందుగా నష్టాల విషయాలకు వద్దాం. ఎందుకంటే మీరు భద్రాచలం నుంచి వచ్చారు కదండి, నష్టాలు కూడా అక్కడి నుంచి ఉన్నాయి. నష్టాలు ఏంటంటేనండి, ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మించినట్లయితే భద్రాచలం యువతల నుంచి 7 మండలాలు 276 గ్రామాలు పూర్తిగా జలసమవుతాయండి. అందులో జనాభా సంఖ్య 2,50,000 మంది కుటుంబాలు సర్వం వాళ్ళ సొంత హౌసెస్ వదిలిపెట్టుకుని, సొంత అగ్రికల్చర్ వ్యవసాయాన్ని వదిలిపెట్టుకుని, సొంత నేచర్ని వదిలిపెట్టుకుని, ఈ స్వచ్ఛమైన గాలిని వదిలిపెట్టుకుని, ఈ ప్రకృతి అందమైన పాపికొండల అందాలన్నీ కూడా వదిలేసుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళి బ్రతకాల్సిన దౌర్భాగ్యపు స్థితిలో ఈ 7 మండలాలు తీవ్రమైనటువంటి నష్టాలండి ఇవన్నీ కూడా. లాభాలు ఏంటంటేనండి, ఎగువ దిగువ ప్రాంతాలు విని ఉంటారు మీరు. ఎగువ ప్రాంతాలు అంటే మీరు ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎగువ ప్రాంతాలు అంటారు. దిగువ ప్రాంతాలు అంటే డ్యామ్ అవతలు చూడండి, రాజమండ్రి కానివ్వండి, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం, కోనసీమ, కొబ్బరికాయ అంటారు కట్టేది, అవన్నీ కూడా దిగువ ప్రాంతాలు అంటారండి. ఆ దిగువ ప్రాంతాలని డ్యామ్ కట్టేస్తున్నారండి. రిబ్బన్ కట్ చేయడం ఉంది, గేట్లు అరేంజ్ చేస్తారు ఆల్రెడీ. డ్యామ్ ద్వారా రిబ్బన్ కట్ చేసి గేట్లు ఎత్తినట్లయితే దిగువ సైడు 70 లక్షల హెక్టార్ల మెట్ట భూములు బంగారు భూములుగా మారుతాయి. రైతుకి నష్టం అనేది లేకుండా, రైతు కంట్లో నీరు చూడకుండా ఆశయంతో ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. బహుశా మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే. అదేంటి పాపం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, దానికైనా పెద్దదా అని అనుకోవచ్చు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అత్యాధునిక టెక్నాలజీతో గేట్లు అరేంజ్ చేసి ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఆ ప్రాజెక్టు వల్ల మనం లాభాలు చెప్పుకున్నాం, నష్టాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. నష్టాలు మనం ఆల్రెడీ భద్రాచలం యువతల నుంచి 7 మండలాలు 276 గ్రామాలతో పాటు 2,50,000 మంది కుటుంబాలు పూర్తిగా జలసం. సో వీటి గురించి మనం పర్టికులర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామంటే సార్, నెక్స్ట్ ఇయర్ ఏముండవు సార్, 1 ఇయర్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్ క్లోజ్ ప్యాకేజ్ ఇచ్చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఫస్ట్ పోలవరం ప్రాజెక్టు అమరావతి సంకల్పం చేస్తున్నారు, ప్యాకేజీలు కూడా ఇచ్చేస్తున్నారు, పంపించేస్తున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏముండవు సార్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పిల్లల పుస్తకాల రూపంలో పాపికల బొమ్మలు అచ్చులేసి, అప్పట్లో పాపికలు ఉండేవట, అప్పట్లో పాపికల విహారయాత్రకి కోట్లాది మంది జన తరలి వచ్చేవారట, అప్పట్లో పాపికల విహారయాత్రకి 20-30 బోట్లు ఆనందంగా వెళ్ళి వస్తూ ఉండేవట, అప్పట్లో పాపికల విహారయాత్రకి ఎవరో కుర్రోడు సాయి శ్రీనివాస్ బోట్లో యాంకరింగ్ ఎరగదీసేవాడట. అది చెప్పుకోవడానికి తప్పించి చూడటానికి మనకి ఏమీ కనిపించవు. అంతా నిర్మానుష్యం. లైవ్ టెలికాస్ట్ ఇది 100% వాస్తవాలు సార్. నేను చెప్పిన విషయాలు కూడా ఏముండవు సార్.
సో భద్రాచల యువతల నుంచి 7 మండలాలు 276 గ్రామాలతో పాటు 2,50,000 మంది కుటుంబాలు, పచ్చడి పొలాలు, రైతులు, పూరుగుడిసలు, ఆ రోడ్డు పాయింట్, అద్భుతమైన నేచర్, ఆ బ్రిడ్జిలు, ఆ శివాలయం టెంపుల్, ఈ పాపిగొడలు, మన్ను, మశానం పూర్తిగా క్లోజ్. ఎల్పి రాజమండ్రిలో ఉంటారండి. సార్ వీటి గురించి పక్కన పెట్టేస్తాను సార్, ఎందుకంటే ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి. సో ఈ విషయాలు నేను కూడా పక్కన పెట్టేస్తాయి. సో ఇక్కడ నుంచి మార్నింగ్ మనం స్టార్ట్ అయిన ప్లేస్ బోటింగ్ బయటకి చేరుకోవడానికి ఎట్లీస్ట్ అంటే మనకి 1.5 hour లేకపోతే 2 hours కూడా జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయబట్టే చాలా కాల్ వస్తుంది కదా, చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అందాక పడుకోమంటారా? పడుకున్నారు ఆల్రెడీ. పడుకోమంటారని ఇచ్చిన డౌట్ కూడా వచ్చిన అది కూడా. ఆ డౌట్ ఏం లేకుండా మీకు ఎవరికి ఎటువంటి పూర్తి కలగకుండా మన బోట్లోని డ్యాన్స్ మీద అంటే జిగిర్ జింగి అని పరిగె ప్రకాశ్ రాజ్ అనుకుంటూ నాన్ స్టాప్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయమని చెప్పారండి బోట్ మేనేజ్మెంట్ వారు. మరి ఏమంటారా సరదాగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? వెరీ గుడ్. అలాగే ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు మీరంతా ఉల్లాసంగా వచ్చి నాకు చెక్ చేసుకోవడానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వినిస్తారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. కమాన్ సార్, ఎవరైతే కొట్టలేదు చూస్తున్నాను నెక్స్ట్ డాన్స్ చేస్తారో ఇక్కడ. వెరీ గుడ్. అలాగే ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు చాలా ఈజీగా సింపుల్ గా చిన్న క్వశ్చన్ తో ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను చెప్పబోయే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన వారికి మళ్ళీ సారి రీసెంట్ గా వచ్చిన వారికి పాపికొండలు ఫ్రీ టికెట్ అండి. వాళ్ళకి పాపికొండలు ఫ్రీ టికెట్ తో పాటు రామ్రాజ్ కాటన్ తరపు నుంచి పంచలు, పనీళ్లు, లుంగీలు ఫ్రీ 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 ఫ్రీ. మేడమ్స్ కి అయితే కళామందిరి శారీస్ ఫ్రీ అండి. అలాగే సో నేను చెప్పబోయే క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారండి. టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అందరూ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. సార్ మొబైల్స్ యూజ్ చేసి ప్రతి ఒక్క నెట్వర్క్ సంబంధించిన సిమ్ కార్డ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎనీ నెట్వర్క్ సంబంధించిన సిమ్ కార్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఆ సిమ్ కార్డ్ ని మన మాతృభాషలో అచ్చ తెలుగులో ఎవరు పిలుస్తారు? చాలా ఈజీ సార్, చెప్పేస్తారు నాకు తెలుసు. సిమ్ కార్డ్ ని మన మాతృభాషలో అచ్చ తెలుగులో రాంగ్ ఆన్సర్ పర్లేదు చెప్పడానికి ట్రై చేయండి. సింగర్ గబ్బర్ సింగర్ జడ్జి గారు మా జడ్జి గారు సిమ్ కార్డ్ ని మన మాతృభాషలో అచ్చ తెలుగులో చెప్తున్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అంటారా? పాన్ కార్డా? పోనీ ఐడి కార్డు అంటారా? సార్ మీకు చిన్న క్లూ ఇస్తానండి. క్లూ ఏ విధంగా ఇస్తానంటే మీకు ఆన్సర్ ఇంగ్లీష్లో చెప్పేస్తానండి, దాన్ని తెలుగులో అనువదించేస్తాను. పంపర్ ఆఫర్ అన్నమాట. ఓకే, ఇంగ్లీష్లో అయితే చూడండి సార్, SIM సిమ్ అంటే ఫుల్ ఫామ్ వర్డ్స్ వచ్చేసి సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్ అండి. చెప్పేశాను, తెలుగులో చెప్పండి. మీది ఎవరు చెప్తున్నారు? వినియోగదారుని గుర్తింపు సంఖ్య. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కమాన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, రాంగ్ ఆన్సర్ అది. రాంగ్ ఆన్సర్ చెప్పేసి పర్లేదు. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ థింక్ చేస్తూ ఉండండి, పర్లేదు. దిగేలోపు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది లేదు సార్. ఈ లోపు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు మన బోట్లో చిన్నారు చాలా మంది వచ్చారండి. ముందుగా చిన్నపిల్లలు దేవుడితో సమానం కంటే ముందుగా వారితో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన చక్కగా పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తూ పిల్లలందరూ ఒకసారి డాష్ మీద పంపించారు. అక్క దా కుడికాయలట్టు ఎవడు మా బోటు మహాలక్ష్మి వస్తున్నారు, గట్టిగా చప్పట్లు కట్టాలి, పిల్లలందరూ డాష్ మీదకి రావాలి. కమాన్. వెరీ గుడ్. చాక్లెట్లు ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, బాబుని చెప్తా అని అదా కుడికాయలెట్టు. ఏమంటే పిల్లలందరూ పంపించారండి. అక్క, సమ్మక్క, సారక్క మధ్యలో పైకి వచ్చాడు. అందరూ పైకి వచ్చేయాలి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎవరు ప్లీజ్ రిక్వెస్ట్. వెరీ గుడ్ నాన్న, పిల్లలందరూ వస్తున్నారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మెయిన్ వశిష్ఠ బాబు రావాలి. వశిష్ఠ బాబు. వెనకాల పిల్లల్ని పిలవాలంటే పిల్లలందరినీ ప్లీజ్. సో అలాగే అలాగే పిల్లలందరినీ పంపించాలి. వెనకాల మానే బంటి నీ సబ్బులో ఏంటిద్దా. పిల్లలందరూ వస్తున్నారండి చక్కగా. నాన్న హైట్ తక్కువ, ఫ్రంట్ నాన్న హైట్ ఎక్కువ, బ్యాక్ సైడ్కి పోవాలండి. వెరీ గుడ్. అక్క ఎక్కడికి? టూ లైన్స్ లో నిల్చోనన్నా, కొంచెం పెట్టిరానన్నా, కొంచెం పెట్టి నిల్చోనన్నా. అలా నిల్చో. అలాగే వశిష్ఠ బాబుని ఇటు మధ్యలో, వశిష్ఠ బాబు ఇటు అలా నిల్చో. అలాగే ఓకే సార్, ఈరోజు సార్ కూర్చోండి ప్లీజ్. అదే కూర్చోండి. అలాగే నిల్చో. ఇటండి సార్,
కెమెరామెన్ రాంబాబు గారు ఇటు వచ్చింది. ఓకే. అలాగే ఈరోజు స్పెషల్ అండి, ఈ పాపికల విహారయాత్రలోని ఈ పాపికల నడుమ సో సస్పెన్స్ ఈరోజు ఈ పిల్లలందరిలోని ఈరోజు వశిష్ఠ బాబుది బర్త్డే అండి. సో సెలబ్రేట్ చేసుకోవడానికి భద్రాచలం వచ్చి ఎటు నుంచి పాపికలను సెలబ్రేట్ చేసుకోవడం వచ్చారు. సో వశిష్ఠ బాబు చూడండి మనకు కనిపిస్తున్నారు బాబు. సో వశిష్ఠ బాబుకి స్పెషల్ గా మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వశిష్ఠ. సో థ్యాంక్ యూ నాన్న. ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని, ఆ భద్రాచల రాములవారి ఆశీస్సులు బాబుకు ఉండాలని, ఈ పాపికుల సాక్షిగా ఆ గంగామాత ఆశీస్సులు కూడా బాబుకు ఉండాలని. సో మరొక్కసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వశిష్ఠ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి బాబుకి. సో స్పెషల్ గా మా బోర్డు తరపు నుంచి, మా పాపికల విహారితల తరపు నుంచి ప్రత్యేకించి వశిష్ఠ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందించున్నాను. ఓకే, ఇటు వచ్చి అని వశిష్ఠ ఇటు వచ్చి. అలాగే పిల్లలందరూ వచ్చారు. హాయ్ చెప్పండి అన్న. పేరెంట్స్ అందరూ హాయ్ చెప్పండి. హాయ్, వెరీ గుడ్. అలాగే ముందుగా అన్ని రంగాలు లేడీస్ ఫస్ట్ కాబట్టి ముందుగా అక్క నీ పేరు, వాట్ ఇస్ యువర్ నేమ్? లక్ష్మీ శృతిక, వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చానన్నా? హైదరాబాద్, ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. వెరీ గుడ్. నాన్న నీ పేరు, వాట్ ఇస్ యువర్ నేమ్? షాన్వి, షాన్వి. ఎక్కడి నుంచి వచ్చానన్నా? హైదరాబాద్, వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. నాన్న నీ పేరు, వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రీమా. వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చావు? మువ్వా, ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. వెరీ గుడ్. అక్క నీ పేరు? వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకు పిలిచారక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? నీ పేరు నాన్న? శ్రీనిక, వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్, వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నాను నాన్న? ఎల్కేజీ. వెరీ గట్టిగా చప్పట్లు కొట్టండి పాప. నాన్న నీ పేరు నాన్న? శాన్వి, శాన్వి. ఎక్కడి నుంచి వచ్చావు? విజయవాడ, విజయవాడ నుంచి వచ్చావు. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. విజయవాడలో మీ హౌస్ మునిగిందా మొన్న? లేదా? వెరీ గుడ్. ఓకే. అలాగే నాన్న నీ పేరు, నీ పేరు నాన్న? విరాంజ్, వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్. నాన్న నీ పేరు? హర్షిత్ సూర్య, తెనాలి, 6th. బంటే. నీ పేరు? మురారి, మురారి. ఎక్కడి నుంచి వచ్చావు? కూర్చోండి. మురారి ఇట్రా. ఎక్కడి నుంచి వచ్చావు? విజయవాడ, విజయవాడ. ఏ క్లాస్ చదువుతున్నావు? వెరీ గుడ్. నాన్న నీ పేరు? సిద్ధాంశ్, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్, ఏ క్లాస్ చదువుతున్నావు మరి? క్లాస్. వెరీ గుడ్. అన్నయ్య నీ పేరు? ఓకే. సో నీ పేరు నాన్న? వశిష్ఠ, బర్త్డే బాయ్ వశిష్ఠ. ఎక్కడి నుంచి వచ్చావు? మువ్వా, వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు మరి? 4th. వెళ్ళిందా? వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. అలాగే చూడన్న ప్రతి స్కూల్ గేమ్స్ ఉంటాయి కదా, మన బోట్లు కూడా చిన్న స్మాల్ గేమ్స్ అరేంజ్ చేస్తాం. ఓకేనా? గేమ్ ఎలా? అక్క నీ పేరు నాన్న? శాన్వి, పాప నీ పేరు నాన్న? కోమలి, కోమలి. ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? యూకేజీ. వెరీ గుడ్. ఓకేనా? ప్రతి స్కూల్లో గేమ్స్ ఉంటాయి కదా, మన బోట్లో కూడా చిన్న స్మాల్ గేమ్స్ అరేంజ్ చేస్తాం. ఓకేనా? గేమ్ ఎలా ఆడాలంటే ఫ్రెండ్ అన్ని ఇంటి చెప్తూ ఉంటాడు. ఓకే? అన్ని ఒక చేయలే నేను అడగలేదు కదా. సఫారీ రాజా. నీ పేరు, వాట్ ఇస్ యువర్ నేమ్? మిథున్ సూర్య, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్, వావ్. ఏ క్లాస్ చదువుతున్నావు మరి? 4th. వెరీ గుడ్. నీకు పిల్లలు ఎంతమంది? 1 or 2? వెరీ గుడ్. ఓకేనా? అన్నయ్య ఒక చేయి లేపండి, ఒక్కళ్ళు లేపండి. అన్నయ్య అప్పుడప్పుడు 2 కాళ్ళు లేపుతుంటే లేకపోతే పడిపోతారు. ఓకేనా? వెరీ గుడ్. ఏమంటే పిల్లల్లో గేమ్స్ స్టార్ట్ అవుతుందండి. పిల్లలు ఎవరంతా బాగా చేశారు, మీరు అందరూ జడ్జ్ చేస్తారండి, మీరే చెప్పడం జరుగుతుంది. ముందుగా మా జడ్జిమెంట్ కింద జడ్జి గారు మీరు చెప్పండి. వింటున్నారుగా? కూర్చొని చెప్పండి, పర్లేదు. సో అలాగే అన్నయ్య హ్యాండ్స్ ఎలా పెట్టాడు? హ్యాండ్స్ ఎలా పెట్టండి అందరూ. వశిష్ఠ నువ్వు కూడా హ్యాండ్స్ ఎలా పెట్టారు? కోమలి కొంచెం జరిగినాను. ఓకే. అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పేరెంట్స్ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. కమాన్.
వన్స్ అగైన్ గట్టిగా చప్పట్లు పెట్టండి పిల్లలందరికీ ఇక్కడ. సో పిల్లలు ఎవరంత బాగా చేశారంటే మీరు అందరూ జడ్జెస్ కాబట్టి మీరే చెప్పడం జరుగుతుందండి. ముందుగా మా జడ్జిమెంట్ కింద మా జడ్జి గారు నియమించారు కాబట్టి జడ్జి గారు మీరు చెప్పండి సార్, పిల్లలు ఎవరంత బాగా చేశారంట. పర్లేదు సార్, జడ్జి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కట్టాలి మీరు అందరూ కూడా. చూడండి, చాలా మంది పాప బాగా చేశారు, బాబు బాగా చేశారు అంటూ ఉంటారండి. అలా కాకుండా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారండి. పసి హృదయాలు హట్ అవుతాయి. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టారండి పిల్లలందరికీ కూడా. ఓకేనా, మీరందరూ కూడా చాలా బాగా చేశారు కాబట్టి దిగేటప్పుడు డ్రైవర్ గారు ఫ్రై చేస్తారు, పట్టుకెళ్ళండి. ఓకేనా, డ్రైవర్ గారు కనుక ఫ్రై చెప్పకపోతే ఫ్రంట్ స్టీరింగ్ తీకొని వెళ్ళిపోండి. వెరీ గుడ్, వెళ్ళి కూర్చోండి 1 by 1. గట్టిగా చప్పట్లు కొట్టండి, పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ మచ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూర్చోండి సార్, డయాస్ అందరికీ కనిపించారు ప్లీజ్. గబ్బర్ సింగ్ గారు కూర్చోండి. ఓకే, అలాగే చూడండి మన మార్నింగ్ మన పోటీకి మన పోటీ గుమ్మస్తా గారు ఈ ప్రోగ్రామ్ లో ఈ గేమ్స్ లో అంటే వచ్చిన వాళ్ళు అందరూ బెస్ట్ గా వచ్చారండి. కాకపోతే డిఫరెంట్ గా స్పెషల్ గా నూతన సంవత్సరం 2024 సంవత్సరం లాస్ట్ నెలలోని అండ్ 5 మెంబర్స్ నుండి బెస్ట్ కప్ గా సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఆ 5 మెంబర్స్ బెస్ట్ కప్ నుంచి మనందరూ సరదాగా పరిచయం చేసుకోవడానికి మనమంది కానీ ఫస్ట్ బెస్ట్ కపుల్స్ పెద్దవారు మన ముందుకి ఇక్కడ రాబోతున్నారు సార్. వారు ఎవరు ఏంటనేది మాకు వచ్చిన లిస్ట్ ప్రకారంగా మేము అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సార్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్, మనం అందరం కూడా ఒకే కుటుంబాలకి టిప్ ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ రోజు రేపు రాదు కాబట్టి ఈ రోజే హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటే యొక్క విహారతను ముందు కొనసాగిద్దాం సార్. 2024 సంవత్సరాన్ని లాస్ట్ నెలలోని అటు 5 మెంబర్స్ బెస్ట్ గా వచ్చి అండ్ ఫస్ట్ బెస్ట్ గా బస్ ఇక్కడికి రావాలి అంటే మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వారు లాస్ట్ గా వచ్చి వస్తారండి. సో 5 మెంబర్స్ బెస్ట్ గా వచ్చి అండ్ ఫస్ట్ బెస్ట్ గా బస్ ఎవరో కాదు, అలా బ్యాక్ సైడ్ గా చూస్తే సార్ మీరే ఇటు ఆడు చూడకండి, అక్కడ ఎవరు లేరు, నేను సరదాగా లేకనా వెరీ గుడ్. ఓకే, అలాగే మనందరికి వచ్చి 2024 సంవత్సరం లాస్ట్ నెలలోని 5 మెంబర్స్ బెస్ట్ గా నుంచి అండ్ ఫస్ట్ బెస్ట్ గా బస్ ఎవరో కాదు నాకు, అలా బ్యాక్ సైడ్ కి వెళ్తే వెళ్ళు ఎక్కడికి, ఇంటికే వెళ్తే డెక్ మీద మనకి సార్ గారు పెద్దవారు ఉన్నారు చూడు, స్పెట్స్ పెట్టుకుని అక్కడ డెక్ మీద సార్ గారి పెద్దవారు. వెరీ గుడ్, సార్ గారు సార్ ఏమంటే గట్టిగా చప్పట్లు. వెల్కమ్ సార్, వెల్కమ్, థ్యాంక్ యూ సార్. వచ్చాను సార్, మీ పేరు చెప్పొచ్చు. ఏం లేదు సార్, మీ పేరు చెప్పొచ్చండి, పరిచయం ఏమంటే గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ గారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. పెద్దవారు వస్తున్నారండి, మేడం గారు చేపట్టుకుని తీసుకురావాలి, అక్కలే రాకూడదు రండి. మేడం గారు కూడా ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మచ్. అన్ని రంగాలు 5 మెంబర్స్ బెస్ట్ నుంచి పెద్దవారు సెలెక్ట్ చేయండి, తర్వాత 4 మెంబర్స్ దాకా వస్తారు సార్. గట్టిగా చప్పట్లు కొట్టండి పెద్దవారిని పెద్దవారికి. సో మన బోట్ లో పెద్దవారు చక్కగా 5 మెంబర్స్ బెస్ట్ గా వచ్చి ఫస్ట్ గా మనకి సెలెక్ట్ అయ్యారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు చైర్ ఎలా ఉంది అలాగే కూర్చోండి, బోట్ బ్యాలెన్స్. మేడం గారు మీరు కూడా అలాగే కూర్చోండి సెకండ్ పెద్దవారు. సో అలాగే ఇద్దరు కలిసి జంటగా చక్కగా హాయ్ చెప్పండి మన గెస్ట్లు అందరికీ కూడా. అందరికీ హాయ్, వెరీ గుడ్, వెల్కమ్ సార్. పిలవగానే ఇక్కడికి వచ్చేసారు, ధన్యవాదాలు సార్ మీకు. వెల్కమ్ సార్, మీ పేరు సార్? చిట్టుబాబు గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? రిటైర్డ్ ఎంప్లాయీ. గట్టిగా చప్పట్లు కొట్టారండి. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ప్రైవేట్ ఎంప్లాయీ. మేడం గారు మీ పేరు మేడం? విజయకుమారి మేడం గారు. మేడం ఇంట్లోనే హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. వెరీ సార్, మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 43 సంవత్సరాలు, 43 ఇయర్స్ ఇండస్ట్రీకి. మీరు గట్టిగా చప్పట్లు పెట్టండి. మ్యారేజ్ 43 సంవత్సరాలు అవుతుందంట సార్. మరి చిలుపుగా చిన్న ప్రశ్న వేస్తాను సార్, ఎవరు కోరికండి అడగమంటాను రాజా? అయితే ఓకే, సింపుల్ గా వేస్తాను. చూడండి, మ్యారేజ్ అయిన 43 సంవత్సరాలు అవుతుంది. ఈ 43 సంవత్సరాల్లోని ఇంటి దగ్గర మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా సరదాగానే సరే కొట్టారండి? అందుకనే పోతాం బట్టే ఉంటారు మీరు. గట్టిగా చమర్లు అండి. అలాగే మేడం గారు మీరు చెప్పండి మేడం. మ్యారేజ్ అయిన 43 సంవత్సరాల్లోని ఇంటి దగ్గర ఉన్నప్పుడు సార్ గారి మీద బాగా ప్రేమ కలిగినప్పుడు స్వీట్ నేమ్ ఉంటుంది కదా మేడం, మీరు ముద్దుగా ఏమని పిలుస్తూ ఉంటారండి ఇంట్లో ఉన్నప్పుడు? ఏమండి అని పిలుస్తూ ఉంటారండి. గట్టిగా చప్పట్లు కొట్టారండి. బెస్ట్ గా బస్ అంటే ఇలా సరదాగా ఉంటారండి. వీళ్ళకి వచ్చిన అదృష్టం అవకాశం ఏంటంటేనండి, చూడండి మనం జర్నీ చేసేది 3 పవిత్రమైన నదులు కలుస్తూ ఉన్న ప్రాంతం మీద మనం జర్నీని ముందు కొనసాగిస్తామండి. అంటే శబరి, సీలేరు, గోదావరి. అఖండ గౌతమి గోదావరిగా పేరుగాంచినటువంటి ఇదంతా కూడా రాముల వారి ప్రపంచ ప్రాంతం అండి. బట్ ఆకాశాన్ని భూమికి పెంచుకొని పవిత్రమైనటువంటి గంగమ్మ మాత ఆశీస్సులు బెస్ట్ కపుల్ తీసుకోబోతూ మనందరి గురించి అండ్ 43 ఇయర్స్ తర్వాత మనందరి గురించి బెస్ట్ కపుల్స్
ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నారంటే ఏం చేయట్లేదు, కంగారు పడుతుంది. జస్ట్ మనకి 43 years తర్వాత మనందరూ వచ్చి బెస్ట్ కపుల్స్ ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అదృష్టం అందరికీ రాస్తారు, నోటుకో కొట్టుకో ఒకరికి మాత్రం వస్తుంటుందండి. ఆ అవకాశం సార్ గారికి వచ్చింది, పెద్దవారికి చక్కటి అవకాశం. రాముల వారి ప్రపంచ ప్రాంతంలో అవకాశం వచ్చింది. సార్ ఎవరైనా టవల్ తీస్తా, టవల్ మీ టవల్ మీకు ఇచ్చేస్తాం. టవల్ కానివ్వండి, స్కార్ప్ కానివ్వండి, చిన్ని కానివ్వండి, ఏదైనా పర్లేదు. ఏంటండి వర్షాకాలం టవల్ తెచ్చుకోలేదా? ఓకే వచ్చిందండి టవల్. టవల్ ఆ టవల్ వచ్చింది. టవల్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపో ఒకసారి. బ్యాక్ సైడ్గా చేతులు పెట్టుకుని సార్ గారు చూడ అక్కడ. ఏమంటే వేరే వెనకాల వస్తున్నారే సఫారీ గారు, రండి ఒకసారి రండి. మీరు రండి సార్, మీ పేరు చెప్పొచ్చు. ఏ లేదు మీ పేరు చెప్పొచ్చు, రండి సార్ రండి. ఏమంటే గట్టిగా చప్పట్లు కూడా మా సార్ గారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి, వండర్ఫుల్ అండి. సార్ ఏం లేదు సార్ మీ పేరు. వెల్కమ్ సార్, మీ పేరు సార్? సత్యనారాయణ మూర్తి సార్ గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ నుంచి వచ్చారు. సార్ ఏం చేస్తూ ఉంటారు మీరు? బిజినెస్ అండి. సో సార్ గారిని ఎందుకు ఇన్వైట్ చేసామంటే, సో వారికి చిన్నవారైనా సరే సార్ని ఎందుకు ఇన్వైట్ చేసామంటే, సో 43 years తర్వాత జరగబోయే మ్యారేజ్ కి సార్ గారే పెళ్లి పెద్దలండి. ఇది మ్యాటర్. పెళ్లి పెద్దగా టవల్ వేస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టాను. పవిత్రం లక్షించు సార్, కూర్చోండి. అక్షింతలు తీసుకోండి మేడం గారు, అక్షింతలు తీసుకోండి. మా పెళ్లి పెద్ద గారికి అక్షింతలు ఇవ్వండి. కూర్చోండి సార్, చాలా కావాల్సింది అక్కడ కూర్చోండి. ఏమండి అక్షింతలు అందరికి వస్తున్నాయి సార్. ఈ అక్షింతలు ప్రతి సంవత్సరం కూడా భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత ఆ రాముల వారి పాదాల దగ్గర పట్టిన అక్షింతలు ఊరుజానికి 1 month ఒకసారి పంపిస్తూ ఉంటారు. ఆ అక్షింతలు ఆ వాటిలో కలిపి తీసుకొచ్చాడు. అందరూ తీసుకుని సార్. వీళ్ళకని పెద్దవాళ్ళు అయితే చూడండి, మీరు ఆశ్రయించబడం మేము ఏమన్నప్పుడు దగ్గరకు వచ్చి ఆశ్రయించండి. వీళ్ళకని పెద్దవాళ్ళు అయితే ఆశ్రయించండి. వీళ్ళకని చిన్నవాళ్ళుగా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆ అక్షింతలు తీసుకొచ్చి వారి చేతుల మీద అక్షింతలు వేయించుకుంటారు. కాళ్ళకి నమస్కారం చేసుకుని పుణ్యం వస్తుందండి. పెద్దవారు పెద్ద జంట. సో 43 సంవత్సరాల తర్వాత ఆకాశాన్ని భూమికి వచ్చి రాముల వారి ప్రపంచ ప్రాంతంలో మ్యారేజ్ జరగబోతుంది. ఎలా ఉంటుందో చూద్దాం. మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టాలి కదా. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీరామం చుట్టుకుంది పుస్తకం, ఇదాగారం సాచుకుంది చంద్రదేవితం. శ్రీరామం చుట్టుకుంది పుస్తకం, ఇదాగారం సాచుకుంది చంద్రదేవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. Bye-bye.
తెలుసుకుని గురుకుడు కట్టుకుని మసకేలనుకున్నమిలా మలికి శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది తల్లి పుస్తకం విధానం దాచుకుంది చక్క జీవితం. ఏమంటే అక్షతలు తీసుకున్నారా? తిన్నారా? మరి రాండి పైకి వచ్చేయండి, మరి ఆశీస్సులు తీసుకోండి, అక్షతలు వారికి ఇవ్వండి, అక్షతలు వేస్తాను ఏమంటే రాములవారి ప్రపంచం అక్కడి నుంచి చేయకూడదు. రాములవారి అక్షత పైకి వచ్చేయండి, పైకి వచ్చేది అందరూ పైకి వచ్చేయాలి. రాములవారి అక్షతలు తీసుకుని అందరూ టాప్ పైకి వచ్చేయాలి. దంపతులు వేసిన వారి ఆశీస్సులు తీసుకోండి సార్, ఎందుకంటే వారి దాంపత్య జీవితం లాగా ఈ దాంపత్య జీవితం కూడా వెళ్ళిపోతే గారు ఓకే సార్, అయితే మిగతా వాళ్ళు కూర్చోండి, మిగతా కార్యక్రమాలు ఉన్నాయి కదా. మీరు ఉండండి సార్, పెళ్లి కొడుకు గారు పెళ్లి కూతురు గారు ఉండండి. మిగతా ఉంగరాలు తీసే కార్యక్రమం ఉంది, అరుంధతి నక్షత్రం ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మీరు వెళ్ళిపోండి. పెళ్లిపతి గారు ఇక్కడే ఉండండి స్టేజ్ మీద, ఓకేనా? చదివిపుల కార్యక్రమం తర్వాత ఉంది కదా. ఓకే ఓకే. అలాగే మేడం గారు కాళ్ళకి నమస్కారం చేసుకోండి, అక్షింతలు వేస్తారు. మీరు కాళ్ళకి నమస్కారం చేసుకోండి. మళ్ళీ ఇవ్వండి గిఫ్ట్లు. కాళ్ళకి అక్షింతలేండి సార్. శుక్లం భరతరం శశివర్ణం చేయి అగజాన పర్పార్థం పిల్లా బాబులతో సల్లంగా ఉండండి. మళ్ళీ పాపలు రండి, ఓకేనా? మేడం గారు పుదమి చేయండి. ఆ చేతిని అరుంధతి నక్షత్రం చూపించండి. తేజాపండి శతమానం భవత జతాయుష్పర సజేంద్రియ ఆయుష్ేంద్రియ అరుంధతి వెళ్ళిపోయింది. కూర్చోండి సార్, కూర్చోండి, అయిపోయింది. పెద్దవారు కూర్చోండి సార్, కూర్చోండి. ఏమంటే మ్యారేజ్ కనుక నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాను సార్ ప్లీజ్. ఇంతగా మా పెళ్లిపతి గారు ఏమంటే ఇక్కడే ఉన్నారా? ఇక్కడండి ఒకసారి సార్ మీరు చెప్పండి సార్. ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మ్యారేజ్ జరిగిందండి. 1 మంత్కి ఒకసారి అక్షింతలు వస్తూ ఉంటాయి. ఏంటో సాక్షాత్తు పెద్దవారికి మ్యారేజ్ జరిగింది. చిన్నవారైనా సరే వారి ఆశీస్సులు మీరు తీసుకున్నారు, పెళ్లి పెద్దగా మీరు వ్యవహరించారు. ఈ మ్యారేజ్ మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. ఇంతవరకు ఎప్పుడు ఇలా చూడలేదు, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా తెలియని వారి సమక్షంలో ఎక్కడి నుంచో వారు బంధువులతో వచ్చి ఇక్కడ మ్యారేజ్ జరిపించడం అంతా రాముల వారి దయ అని మా పెళ్లి పెద్ద గారు అంటున్నారు. సో మా పెళ్లి కొడుకు గారు ఇక్కడే ఉన్నారు. మీ మాటలో సార్ మీకు ఎలా అనిపించిందండి మ్యారేజ్? సంతోషంగా, చాలా సంతోషపడుతున్నారండి. ఇక్కడ మ్యారేజ్ జరగడం అనేది చాలా సంతోషదాయకంగా అంటున్నారు. మేడం గారు కూడా ఎక్కున్నారు. మేడం మళ్ళీ పెళ్లి రోజులు ఏమన్నా గుర్తొచ్చాయంటారండి? ఈ పెళ్లి రోజులు గుర్తొచ్చాయంటున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారండి దంపతులకి. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. మీరు కలకాలం 100 సంవత్సరాల పాటు ఇలాంటి పెళ్లి రోజులు 100 జరుపుకోవాలని, ఆ భద్రాచల రాములవారి ఆశీస్సులు మీ ఇద్దరికి ఉండాలని మా అందరి తరపు నుంచి, మా పెళ్లి పెద్ద గారి తరపు నుంచి ప్రత్యేకించి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మేడం గారు చేయబెట్టుకుని తీసుకెళ్ళి చెప్పేసి చప్పట్లు కొట్టండి. ఓకే, అలాగే ఈ హనీమూన్ టిప్ కింద ఈ దట్టమైన అడవి ప్రాంతంలో వదిలేస్తామండి బెస్ట్ కప్స్ ఇద్దరు, ఓకేనా? మళ్ళీ సండే పికప్ చేసుకుంటాం. అలాగే కట్నాలు కానీ కానుకైనా సదరిస్తులు ఉంటే మా పెళ్లి పెద్ద గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు, ఆయన గారికి తెచ్చామండి. సార్ మీరు అందుకున్నాక కిందకి రండి, పంచుకుందాం. మేడం గారు చేపెట్టుకుని తీసుకెళ్ళండి, స్లోగా వెళ్ళండి, కంగారు హడావుడి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. అలాగే ఇట్రండి సార్, మీరు తెచ్చండి. ఏం లేదండి, తెచ్చారు మామూలుగా. వెరీ గుడ్. అలాగే మేడం గారు ఎక్కడండి? మేడం గారు ఇట్రండి, ఏం కాదు నిల్చోటం ఎంత ఏముంటుంది, వచ్చేయండి. అలాగే మరొక స్లోగా చేపెట్టుకోండి, స్లోగా. ఓకే. అలాగే మనందరి నుంచి 2వ బెస్ట్ కపుల్స్ 10 మందికి ఇక్కడ రాబోతున్నాం సార్. 2వ బెస్ట్ కపుల్స్ ఇక్కడికి రావాలి అనుకుంటే మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వారు వాళ్ళు లాస్ట్ సంఖ్య వచ్చేందుకు వస్తారండి. సో 2వ బెస్ట్ కపుల్స్ అనగానే మిడిల్ లెవెల్ ఒకసారి నాగు ఆగు, అక్కడే సార్ గారు నడిచాడు, అక్కడ వెనకాల సార్ గారు. సార్ ఇక్కడ మా సార్ గారు, ఇక్కడ సార్ మీరు ఒకసారి రండి, రండి రండి సార్, రండి. షారుఖాన్లో ఉన్నారు, రండి. మేడం గారు ఎక్కడండి? మేడం గారు చేపెట్టుకుని తీసుకురావాలి, అక్కలే రాకూడదు. ఏమంటే గట్టిగా చప్పట్లు కొట్టారండి, కమాన్. థ్యాంక్ యూ సార్. ఏమంటే గట్టిగా చప్పట్లు కొట్టారండి.
అలాగే బ్యాక్ సైడ్కి వెళ్ళిపో ఒకసారి, అక్కడ ఆగు ఒకసారి. మిడిల్లో బొట్టు పెట్టుకుని సార్ గారు మధ్యలో, సార్ రాజా రండి ఒకసారి. మేడం గారు ఎక్కడండి? మేడం గారు చేపట్టుకుని తీసుకురావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చారు అక్కడ నుంచి ఇద్దరు రెండు మీరు మిడిల్లో ఉండొచ్చు. ఓకే సార్, 3 జంటలు కలిసి హాయ్ చెప్పండి. మన గెస్ట్లు అందరికి హాయ్ చెప్పండి. హాయ్, వెరీ గుడ్. ముందుగా పరిచయం చేసుకున్నాం. సార్ మీ పేరు? సార్ సంతోష్ గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ ఏం చేస్తూ ఉంటారు సార్? వ్యాపారం, బిజినెస్. మేడం మీ పేరు? మేడం మాధవి మేడం గారు. మేడం ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్. సార్ మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 20 years అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్ట. మ్యారేజ్ అయ్యి 20 years అవుతుందంట. సో మీ పేరు మాట్లాడుతున్నారు ఇంటికి. సార్ మీ పేరు? సార్ విజయ్ కుమార్ గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. సార్ ఏం చేసుకుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. మేడం మీ పేరు? మేడం శ్రీలక్ష్మి మేడం గారు. మేడం ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే సార్, మీ మ్యారేజ్ అయ్యి 13 years అవుతుంది. గట్టిగా చప్పట్లు కూడా. మ్యారేజ్ అయిన 13 years అవుతుందంట. మా పెళ్లి పెద్ద గారు ఇంకా చెప్పడం అవసరం లేదు. మేడం గారు మీ పేరు? మేడం మహాలక్ష్మి మేడం గారు. మేడం ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్. సార్ మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 28 years. ఇండస్ట్రీ ఇక్కడ మీరు గట్టిగా చప్పట్లు పెట్టారు. మ్యారేజ్ 28 years అవుతుందంట. సార్ ఇందాక పెళ్లి కొడుకు గారిని పెళ్లి కూతురు గారిని ఎదురు బదురుగా కూర్చోబెట్టే కదండి, మీరు ఎదురు బదురుగా నిల్చోండి. ఫేస్ టు ఫేస్. ఎవరు జంట వాళ్ళు ఎదురు బదురుగా నిల్చోండి. సార్ మీరు ఇక్కడ నుంచి అటు తిరగండి. మేడం గారు రెడ్డి చేతులు పెట్టుకోండి. మేడం గారు రెడ్డి చేతులు పెట్టుకోండి సార్. సార్ వెరీ గుడ్. ఓకే సార్ చెప్పండి, మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారండి? 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 years పాటు ఇంటి దగ్గర మేడం గారు బాగా ప్రేమగా చూసుకున్నారండి? ప్రేమగా. ఇది ఎంతవరకు నిజం? మేడం గారు నడుచు. మేడం గారు నిజం చెప్పండి, ప్రేమగా చూసుకున్నారండి? ప్రేమగా చూసుకున్నారు. సార్ ప్రేమగా చూసుకుంటున్నారా? నిజం చెప్పండి, పైన సీసీ కెమెరాలు ఉన్నాయి. మేడం ప్రేమగా చూసుకుంటున్నారండి? ప్రేమగా సార్ పెళ్లి పెద్ద గారు ప్రేమగా చూసుకుంటున్నారు? నిజం చెప్పండి మేడం గారు, నిజం చెప్పండి. ప్రేమగా లేదంటే చెప్పండి సార్, అటు ఇటు దించేద్దాం. చూసుకున్నారంట? ఏం లేదు సార్, ఇంటి దగ్గర మేడం గారిని ఎంత బాగా ప్రేమగా చూసుకున్నాను. చిన్న నమ్మకాన్ని వీళ్ళందరికీ కలిగిద్దాం. ఎక్కడ నుంచి దూర ప్రాంతం నుంచి వచ్చారు కదండి. మీరు ఉయ్యాల చంపాలి ఓపెన్ చేతులు ఓపెన్. మా జంట ఇక్కడ ఉయ్యాలనుకుంటారండి. ఎలా చేస్తారని చెప్పండి. మీరు గట్టిగా చప్పట్లు. మేడం చంద్ర నాకు ఏం చూడండి, సార్ చంద్ర మాకు మీరు గట్టిగా చప్పట్లు పెట్టండి. ఆడి
థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, వెరీ తీసారు. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి సార్, ఎవరి జంట వాళ్ళు కూర్చోండి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎన్నెన్నో జన్మల మంది అనుకుంటూ ఎంత చక్కగా అందరికీ కూడా నమ్మకాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అలాగే మనందరి గురించి మరొక బెస్ట్ కపుల్స్ మన ముందుకి ఇక్కడ రాబోతున్నారు సార్. మరొక బెస్ట్ కపుల్స్, మూడో బెస్ట్ కపుల్స్ ఇక్కడికి రావాలి అనుకుంటే మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వారు లాస్ట్ గా వచ్చి వస్తారండి. సో మూడో బెస్ట్ కపుల్స్ కానీ సార్ మన బోట్ లో న్యూ కపుల్స్ అని వచ్చారండి. ఏం కాదండి, 7 years ఏం కాదు. సార్ ఎక్కడండి? పేపర్ లీక్ అయింది. సార్ ఎక్కడండి? సార్ 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 ఎక్కడ? ఏమండి వదిలి గారు కాదండి, మీ ఆయన గారు కావాలి. సార్ గారు వెళ్తే ఏమంటే గట్టిగా చప్పట్లు పెట్టాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మేడం గారు చేపట్టుకుని తీసుకురండి. ఏమంటే గట్టిగా చప్పట్లు అండి. ఏమంటే చప్పట్లు పెట్టడం వచ్చేవారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, అలాగే మనందరి గురించి మరొక బెస్ట్ కపుల్స్ అని కానీ సార్ కపుల్స్ ఉన్న హ్యాండ్స్ ఇచ్చండి ఒకసారి. కపుల్స్ పేరు తుడిచిపెట్టుకుని అక్కడ సార్ మీరు ఒకసారి రండి, పేరు చెప్పండి. అక్కడ అక్కడ నా పేరు చెప్పండి. సుష్మిత గారు మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏమంటే గట్టిగా చప్పట్లు కొట్టారండి, వస్తున్నారండి. ఎవరు వచ్చేవారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ సరిగ్గా వెళ్ళు నాకు. ఓకే, అలాగే సార్ ఎక్కడండి? మేడం గారు సార్ బ్యాక్ సరిగ్గా డెక్ మీద అక్కడ ఉన్నారు చూడు. స్పెట్స్ పెట్టుకుని సార్ చెక్ సెట్. మేడం సార్ ఎక్కడండి? సార్ ఫ్రెండ్ అక్కడ మేడం సార్. సార్ గట్టిగా చప్పట్లు పెట్టాలి. సార్ గారు సెలెక్ట్ అయ్యండి. ఆవిడ గట్టిగా చప్పట్లు పెట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీ పేరు చెప్పొచ్చాడు సార్. సార్ బీరి కనుక రాకపోతే దూకేస్తా. ఎవరండి దూకమంటారు? నాకు అసలు ఈత రాదు సార్. ఏం లేదు సార్, మీ పేరు చెప్పొచ్చు, అంతకు మించి చేయలేదు. రండి కమాన్. ఏమంటే గట్టిగా చప్పట్లు పెట్టండి. సార్ గారు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వచ్చేది సార్. ఏం లేదు సార్, మీ పేరు ప్లీజ్. ఏమంటే గట్టిగా చప్పట్లు పెట్టండి. వచ్చేవారికి గట్టిగా చప్పట్లు పెట్టాలి. థ్యాంక్ యూ సార్. చప్పట్లు పెట్టండి. వచ్చే గెస్ట్లకి చప్పట్లు మిడిల్లో ఉండండి సార్. మీ జంట మిడిల్లో ఉండండి. బాబుని వచ్చి బాబు తీసుకుంటారు. ఓకే, అలాగే 3 జంటలు వచ్చి హాయ్ చెప్పండి సార్. ఎగిరిపోయిన జంటలో ఉన్నారు కదండి, పాపగంటలు ఎగిరొచ్చాయి అనమాట. ముందుగా పరిచయం చేసుకుందాం. సార్ మీ పేరు సార్? సలీం గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారు. సార్ ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? సివిల్ ఇంజనీరింగ్. మేడం గారు మీ పేరు? మేడం సుష్మిత మేడం గారు. మేడం ఇంట్లోనే ఉంటారు. తీసుకోండి. అలాగే సార్ బి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 3 years అవుతుంది. గట్టిగా చప్పట్లు పెట్టండి. మ్యారేజ్ అని 3 years అవుతుందంట. మాట్లాడుతున్నారు టీ గారు. సార్ మీ పేరు? నిఖిల్ గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. సార్ ఏం చేస్తూ ఉంటారు మీరు? సాఫ్ట్వేర్. మేడం మీ పేరు? మేడం వైష్ణవి మేడం గారు. మేడం ఇంట్లో హౌస్ వైఫ్. జాబ్ అండి. గట్టిగా చప్పట్లు పెట్టారండి. ఇద్దరు ఎంప్లాయీలే, డబ్బులు ఎవరికి ఊరికి బ్యాంకులకి వెళ్ళిపోతారు ఇద్దరు. సార్ మీ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయిందా? అవలేదు. ఆన్ ది వే. కాబోయే రేపు పడతాలంట. అరే సామాన్లు తట్టండి, వెళ్ళిపోతా. గట్టిగా చప్పట్లు పెట్టండి. కమాన్, వెరీ గుడ్. అలాగే సార్ మీ పేరు? రాజు గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? వడ్డీ కాసుల వాడు వెంకటేశ్వర స్వామి. ఓకే సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ నుంచి వచ్చారు. సార్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్ అండి. మేడం మీ పేరు? ఆశా మేడం గారు. మేడం ఇంట్లో హౌస్ వైఫ్. సార్ మీ మ్యారేజ్ ఇద్దరికి ఒక్కసారి వచ్చింది. 7 years అవుతుందండి. గట్టిగా చప్పట్లు పెట్టండి. మ్యారేజ్ అని 7 years అవుతుందంట. సార్ ఇందాక మీకు క్వశ్చన్లు గట్ట ఆన్సర్లు గట్ట ఏం చెప్పండి. ఓకేనా, కాబోయే జంట కూడా వచ్చారు కాబట్టి. మీరు టైటానిక్ న్యూస్ చూసారండి? నాటి బాయ్ చూసారంట, నాకు తెలుసు. సార్ మీరు చూసే ఉంటారు. ఓకే, ఫస్ట్ ఫాలో ఉన్నారుగా. సార్ మీరు? ఓకే, ఆ బోట్ పైన ఒక ఫేమస్ స్టీల్ ఉంటుందండి. ఒకసారి చూపించండి సార్. మేడం గారు చేయబడి అటుగా ఇటు చూపించారు. మనోళ్ళు ఇట్టున్నారు. మేడం గారు ఫ్రంట్ నుంచి చేతులు అప్పుడు చేతులు పట్టుకుంటారు. సార్ గారు పాపనిచ్చేయండి. మామూలు పాపనిచ్చేయండి. మేడం గారు మీరు చేతులు దాపండి. మేడం బాబుని తీసుకోండి. ఒక నిమిషం తీసుకోండి. ఏం కాదు. మేడం గారు చేతులు దాపండి. చేతులు పట్టుకుంటారు. సార్ గారు చేతులు
ఎవడి స్టిల్ ఎలా ఉంది, బాగుందంటారా? ఎవడే అదే టైటానిక్ స్టిల్ అండి. మా జంట కూడా కింద ఉంటారండి, నేను ఎలా చేస్తే అలా చేయండి. మేడం చదవ నాకు ఎందుకు వదిలేసారు, పట్టుకుని చూద్దాం. మేడం చదవ నాకు వెళ్ళి సార్ చదవ బాగుంటుంది వెళ్ళి. మీరు గట్టిగా చప్పట్లు పెట్టండి కమా నాడు. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంజవాన. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంజవాన. రాత్రిని పెదవుల మీగడ తరకలు కరిగే వేళ. లోకపు తరువులు రైకకు బిగువులు పెరిగే వేళ. పాటిస్తేనే తప్ప. నీలో మేఘం, నాలో దాహం, ఎవడు ఎత్తుకున్నారా? ఎవడు మీరు ఎత్తుకోలేదా? ఎందుకు డాక్టర్ గారు వద్దన్నారా? థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. అదే అంటారా? థ్యాంక్ యూ సార్. ఏమంటే గట్టిగా చప్పట్లు కొట్టరండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి, వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. 1 సెకండ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. బెస్ట్ కపుల్స్ ఇలాగే హ్యాపీగా ఆనందంగా ఎదురు చేయండి. ఓకే, అలాగే మనందరి గురించి మరొక సింగిల్ హ్యాండ్ గణేష్ 1% సార్ గారు మన ముందుకి ఇక్కడ రాబోతున్నారు సార్. ఆ 1% సార్ గారు ఇక్కడికి రావాలి అంటే మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వారు లాస్ట్ గా వచ్చి వస్తారండి. 1% సార్ గారు అనగానే నాకు లాస్ట్ లో మా గబ్బర్ సింగ్ గారు టీ షర్ట్ బ్లాక్ వైట్ కోడ్ సార్ మీరు ఎక్సైట్ రండి రండి, మీకుంది మసాలా. ఎవరికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా సార్ గారు వస్తున్నారు సింగిల్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా సార్ గారు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కూర్చోండి. అమరేంద్ర బాహుబలిను నేను అశేషమైన మహిషుడు ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని. కూర్చోండి సార్, చీర ఏర్పాటు చేసి. వెల్కమ్ సార్, మీ పేరు సార్? సాంబశివరావు సార్ గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? తెనాల నుంచి వచ్చారు సార్. ఏం చేస్తుంటారు? టీచర్. గట్టిగా చప్పట్లు కొట్టారండి. సో టీచర్ గారు. సార్ ఏం లేదు సార్, ఈ టూరిజం కాకుండా మీరు అదర్ స్టేట్ కంట్రీస్ బ్యాంకాక్, థాయిలాండ్, గోవా ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నారా? కేరళ వెళ్ళారట. కేరళ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు బాడీ మసాజ్ చేయించుకున్నారా? అలాంటిది ఏం లేదంటే ఏం లేదు సార్, మన పాపికలు వచ్చారు కాబట్టి పాపికల మసాజ్ అని ఒకటి ఉందండి. సరదాగా నవ్విద్దాం, అంత గురించి చేయలేదు. నా భుజం చేయండి, మా ఊరి భుజం చేయండి.
ఏంటంటే జింబడి ఏంటి ఇది కాదుగా. సో అలాగే చూద్దాం, స్పెషల్ గా పాపకల్ మసాజ్ వెళ్తుందండి సార్ గారికి, ఎలా ఉంటుందో చూద్దాం. మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టాలి కదా. ఏం జరిగింది ప్రసాద్? ఏదో జరిగింది. థ్యాంక్ యూ సార్, బాగుందండి ఇంగ్లీష్. గట్టిగా చప్పట్లు పెట్టండి మా బాహుబలి సార్ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఇలాగే నవ్వుకోండి సార్, ఎందుకంటే ఎంత నవ్వితే అంత ఆరోగ్యంగా ఉంటారని సైన్స్ ప్రూవ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, అలాగే మనందరి గురించి మరొక 5 మెంబర్స్ సార్స్ ఇక్కడికి రాబోతున్నారు సార్. 5 మెంబర్స్ సార్స్ కూడా ఇక్కడికి రావాలి అనుకుంటే, బి సార్స్ ఇక్కడికి రావాలి అనుకుంటే మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళ లాస్ట్గా వచ్చి వస్తారండి. సో 5 మెంబర్స్ సార్స్ అనగానే ఇక్కడ మా సార్ గారు కెమెరా రాంబాబు గారు ఇక్కడ ఫోటో సార్. అక్కడ ఏం లేదు సార్, ఆల్రెడీ తీసుకున్నారు ఫోటోలు సార్. ఏమంటే రాజా కావాలని చూస్తున్నారుగా సార్, సార్ పిలవండి. ఏమండి గుప్తా గారు సార్ ఇట్లా సార్ అండి. ఏం లేదు సార్, మీ పేరు చెప్పేది రండి సార్. మీరు గనక రాకపోతే దూకేస్తా. దూకేమన్నారా? ఐ మీన్ దూకుడు. అరే దూకమన్నారంట ఎవరికి. అయితే ఇక్కడ సార్ మీరు ఎక్సైట్ అండి సార్. రండి సార్, ఏం లేదు మీ పేరు చెప్పేది రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే అక్కడ స్పెట్స్ పెట్టుకుని సార్ గారు లెజెండ్ పర్సన్ లా వెనకాల సార్ గారు. సార్ మీరు ఎక్సైట్ అండి సార్, మీ పేరు చెప్పచ్చు. ఏం లేదు సార్, మీ పేరు సార్. మీరు వస్తారా, నన్ను దూకమంటారా? లేదు మీరు రావాలి రండి. ఏం లేదు సార్ పేరు. ఏ పేరు సార్, పేరు చెప్పొచ్చు రండి. మా సార్ గారు సార్ గట్టిగా చప్పట్లు. సార్ మీరే ఏం కదా వచ్చే అలాంటిది ఏమవుతుంది రండి సార్. రండి రండి, మీకుంది మషా. థ్యాంక్ యూ సార్. ఏం కాదు, అలాంటిది ఏం లేదు. అలాగే బ్యాక్ సైడ్కి వెళ్ళిపో ఒకసారి, ఫాస్ట్గా వెళ్ళు. అక్కడ వైట్ షర్ట్ లాస్ట్ లో ఉన్నారు, లాస్ట్ లో వైట్ షర్ట్ లాస్ట్ లో. సార్ గారే సార్ పక్కన మూల నాకు పక్కన సార్ గారు. సార్ మీరు ఒకసారి రండి. రండి సార్, రండి రండి, మీకుంది మసాలా. రండి గట్టిగా చప్పట్లు పెట్టండి సార్ గారు. పక్కనే సార్ గారు, పక్కనే సార్ గారు చూడండి, పక్కనే. సార్ మీరు ఒకసారి ఏం లేదు సార్, మీ పేరు చెప్పొచ్చాను రండి. రాజా రండి రండి, మీకుంది రండి. గట్టిగా చప్పట్లు పెట్టండి సార్ గారు. మన అందరి మంచితనం సార్ గారు పక్కనే. సార్ మీరు ఒకసారి రండి. సార్ మీరే సార్. ఏం లేదు సార్, మీ పేరు చెప్పొచ్చాడు, అంతమిచ్చింది రండి. వెనకాల బొట్టు పెట్టుకుని సార్ గారు.
దానం సరుకున్నాడు అలాగే భూమి సారుడు నీడు చూడేవాడు నీ వైపే వస్తున్నాడు. భయ్యా మీరు ఒకసారి ఏమండి వచ్చి మీ పేరు వచ్చే మీరు వస్తారా నన్ను దూకమంటారా? ఎవరో దూకమంటున్నారండి ఎవరో? నల్లవాడే అమ్మమ్మ వాళ్ళకి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్య మనకే పట్టినాడే. బిడిల్లో సార్ గారు వచ్చారు బిడిల్లు అక్కడే మీరే వెనక చూస్తున్నారు మిమ్మల్ని. రండి రండి ఒకసారి రండి రండి. వెరీ గుడ్ ఎరగ తీసేద్దారు రండి. చుక్కాయేసి నడిసొచ్చే మిస్టర్ లాగి పెట్టావంటే అప్పు బ్లాక్ బస్టర్ చుక్కాయేసి నడిసొచ్చే మిస్టర్ లాగి పెట్టావంటే అప్పు బ్లాక్ బస్టర్. లాస్ట్ లో మా బాహుబలి గారు సార్ వెనకాల సార్ గారు సారే సార్ భయ్యా మీరు ఒకసారి రండి. భయ్యా మీరే ఏం లేదు మీ పేరు చెప్పారు రండి ఒకసారి రండి. లేదండి అందరు అక్కడ అందరు ఒకసారి భయ్యా సార్ మీరే రావాలి మీరే సార్ సార్ రండి సార్. మీరు గనక రాకపోతే ఎన్నిసార్లు అడుగుతూ దోకొచ్చుకుంటారు. ఓకే సార్ రండి. ఏం లేదు సార్ మీ పేరు చెప్పొచ్చింది. థ్యాంక్ యూ సార్. సార్ గారు వస్తున్నారు ఏమండి గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్ గారు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వచ్చండి. పేరు చెప్పండి ఎవరండి? ఓకే అలాగే నాకు వచ్చి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు లైన్గా నుంచి అందరు కనిపించండి. ఎక్కడ ఇక్కడ సార్ భయ్యా మీరు ఒకసారి రండి. భయ్యా ఏమవుతుంది రండి. రండి ఏమండి కూర్చుంటున్నారే రండి 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 మాట రండి ఒకసారి. సార్ వైట్ సార్ మీరే ఒకసారి రండి. ఎక్కడికి? ఓకే అలాగే సార్ అందరు కొంచెం ఫ్రీగా నిల్చోండి. అందరు కనిపించాలి కొంచెం ఫ్రీగా హాయ్ చెప్పండి సార్ అందరు కూడా హాయ్. లేదులేండి సరదాగా పెట్టాడు మా ఏపీ కొత్తసారికి వచ్చిందని అందుకు మారిందని పెట్టాడు. ఓకే అలాగే ముందుగా పరిచయం చేసుకుందాం. సార్ మీ పేరు సార్? శ్రీకాంత్ కౌడ్ సార్ గారు చెప్పండి. వడ్డీ కాసిన ఓకే సార్ గారు. అనిల్ కుమార్ గారు, ప్రసాద్ గారు, రహీం గారు, కోటి లింగేశ్వరరావు గారు, హరీష్ గారు, శివాజీ గారు, కృష్ణ గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారు, రేవంత్ రెడ్డి గారు. ఓకే ఓకే అలాగే అలాగే ఏం లేదు మనం ప్రకృతిలోకి వచ్చాం కాబట్టి చిన్న యోగా చేద్దాం. ఒంటికి మంచిది స్వచ్ఛమైన గాలికి. యోగా అనగానే రామ్దేవ్ పాప చూస్తూ ఉంటారు. కాళ్ళు మడతీసి అలా పైకి ఏమవుతున్నాయి. చిన్న థమ్స్అప్ కుడి చేయాలి పట్టండి. రైట్ హ్యాండ్ స్ట్రైట్గా రైట్ హ్యాండ్స్ స్ట్రైట్గా పట్టండి. మీ లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది మా షర్ట్ పెట్టుకోండి. సార్ మీరు కూడా సార్ షర్ట్ పట్టండి. సార్ మీరు కూడా పట్టుకోండి. సార్ షర్టు సార్ మీరు కూడా పట్టండి. మీరు కూడా పట్టండి. ఎక్కడ పడతారో చూసి పట్టండి. మీరు నేను పట్టుకుంటాను ఏమంటే మీరు ఎక్కడ పట్టుకున్నారంటే అటేం లేదు జెండాలు ఇటే ఉన్నాయి ఇటండి. పట్టుకోండి మీరు కొంచెం గ్యాప్ జరగండి వెనక్కి. ఓకే అలాగే పట్టుకోండి. మీరు గట్టిగా చప్పట్లు కొట్టరండి. చిన్న థమ్స్ అప్ యాడ్.
చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటాడు. అది గడ్డం తీసుకోలేదు, నువ్వు తీసుకోగలవు, అంతే తేడా. థ్యాంక్ యూ సార్, సూపర్ మీరు అరేంజ్ చేశారండి, సూపర్ ఎక్సలెంట్ సార్. కాటమరాయుడు గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్, వండర్ఫుల్ సార్, మీరు సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్స్ అందరికీ కూడా. సార్స్ అందరూ ఈ వయసులో ఎలా చేస్తున్నారంటే ఆ వయసులో దప్పిడి తిప్పిడి అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. ఓకే, అలాగే మనందరి గురించి మరొక 5 మెంబర్స్ మేడమ్స్ కూడా ఇక్కడికి రాబోతున్నారండి. సార్ మేడమ్స్ అనగానే డ్యాన్స్ అనుకుంటారండి, డ్యాన్స్ అయితే కానే కాదు, జస్ట్ మా ఊరి వంట ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం. ఇంటి దగ్గర వంటి మన బోర్డు కూడా వంటారు, అంతకు చేయలేదు. 5 మెంబర్స్ మేడమ్స్ అనగానే మీ మేడమ్స్ ఇక్కడికి రావాలంటే మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారండి. మేడమ్స్ అనగానే ఇక్కడ మేడం గారు, మేడం మీరు ఒకసారి, మేడం మీతో కూడా చాలా మంది వస్తారు. మేడం అమ్మా 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 వస్తున్నారా? అలాగే వెనకాల మేడం గారు ఉన్నారు, మేడం గారు మీరు ఒకసారి. మేడం ఏం లేదు, మీతో కూడా చాలా మంది వస్తారు. మేడం వచ్చేయండి మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం గారు వచ్చేయండి మేడం, ప్లీజ్. ఏం లేదు మేడం, మీతో కూడా చాలా మంది వస్తారు, మేడమ్స్ అందరూ వస్తారు. మేడం వచ్చేయండి మేడం, మీరు వచ్చేయండి. ఆడియో అంతే గట్టిగా చప్పట్లు కూడా ఏమంటే వచ్చేవారికి అన్ని రంగాల్లో లేడీస్ వస్తారు. ఓకే, అలాగే ఇక్కడ మేడం గారు సపోర్ట్ మేడం, అంతే సపోర్ట్. థ్యాంక్ యూ మేడం. మేడం గారు బ్యాక్ సైడ్కి వెళ్తూ ఎక్కడ ఇంటికి వెళ్తున్నావా? అక్కడ మిడిల్లో మేడం గారు ఉన్నారు. మేడం గారు వస్తారు, ఏమంటే గట్టిగా చప్పట్లు కొట్టాను అన్ని రంగాలు లేడీస్ ఫస్ట్. మేడం మీతో చాలా మంది వస్తారు మేడం, మేడం వచ్చండి. మేడం గారు వస్తారు, నాకు తెలుసు. ఏ క్యాసెట్ అయిపోయా? పార్టిసిపేట్ చేయాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అలాగే కొంచెం ప్రింట్కి రా ఒకసారి. స్పెడ్స్ మేడం గారు ఇక్కడ ఇటు గ్రీన్ సారీ మేడం గారు స్పెడ్స్ అక్కడే. మేడం గారు వచ్చారు మేడం. ఏం లేదు మేడం, మీ పేరు చెప్పొచ్చు, రండి మేడం రండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మచ్ అండి. పిలవగానే ఇచ్చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇక్కడ పాప ఉన్నారు మేడం గారు ఇక్కడ అక్కడే. మేడం గారు మీరు ఒకసారి. మేడం వచ్చారు మేడం. ఏం లేదు మేడం, మీ పేరు చెప్పి వచ్చేది రండి మేడం. థ్యాంక్ యూ మేడం, పిలవగానే ఇచ్చేస్తున్నారండి మేడం గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే, కొంచెం పెట్టి మేడం గారు వస్తారు, నాకు తెలుసు. మేడం అంతే. మేడం వచ్చేయండి. థ్యాంక్ యూ మేడం, మేడం గారు వచ్చేయండి. అక్కడ రైలింగ్ సైడ్ మేడం గారు ఉన్నారు. మేడం గారు వస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టాలండి వచ్చేవారికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ సైడ్ వెళ్ళు, పేపర్ లీక్ అయింది. పాప మేడం గారు చూపిస్తున్నారు, పాప మిడిల్లో మేడం గారు అక్కడే. అమ్మా 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 ఎవరండి చిల్లర? మేడం వచ్చాడు, మేడం వచ్చాడు. థ్యాంక్ యూ, గట్టిగా చప్పట్లు పెట్టండి. మేడం గారు వస్తున్నారు. మేడం మీరు గనక రాకపోతే అయిపోతుంది. గట్టిగా చప్పట్లు పెట్టండి. మేడం గారు వస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మచ్. మేడం మీరు ఒకసారి. మేడం దూకమన్నారా నన్ను? దూకేమన్నారా? ఓకే, అలాగే మేడం గారు మీరు ఒకసారి సపోర్ట్. మేడం వచ్చండి, సపోర్ట్. మేడం గారు మీరు సపోర్ట్ పక్కన నిల్చోండి మేడం. మేడం ప్లీజ్ మేడం, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. మేడం గారు మీరు వచ్చి మేడం మీరు వస్తారా? నన్ను దూకమంటారా?
మేడం ప్లీజ్ ఏం లేదు మేడం మీరు సపోర్ట్ పక్కన నుంచి మేడం ప్లీజ్ గట్టిగా చప్పట్లు కట్టండి మేడం గారు వస్తున్నారు థ్యాంక్ యూ మేడం ఓకే అలాగే ఏంటండి బతుకమ్మ ఓకే హాయ్ చెప్పండి మేడం అందరుగా హాయ్ వెరీ గుడ్ చాలా మంది మేడమ్స్ ఇక్కడ విచ్చేసారండి ముందుగా పరిచయం చేసుకుందాం పేరు చెప్పండి అమ్మా అంజలా జిలేబీ అంజలా జిలేబీ అబ్బో నీ పేరేంటమ్మా శిల్పా శక్తి శిల్పా శక్తి నీ పేరు చానాలి బిందే ఏమిందా చానాలి బిందే లేదు లేదు ఇప్పుడు ఒరిజినల్ పేరు లేదు ప్రజ్ఞ మేడం గారు మానస మేడం గారు సంధ్యారాణి మేడం గారు దేవి మేడం గారు వసంత మేడం గారు రజనీ మేడం గారు అపర్ణ మేడం గారు వాణి మేడం గారు పద్మ మేడం గారు ఉమా మేడం గారు భావన మేడం గారు నా పేరు పంకజ్ అలాగే మేడం ఏం లేదు మేడం ఎలాగో వంట కార్యక్రమం కాబట్టి అందరికీ క్వశ్చన్ వేసుకుంటూ వచ్చాం కాబట్టి మీ అందరికీ ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం ఆ క్వశ్చన్ ఏంటంటే మీ సార్స్కి ఇష్టమైనటువంటి కర్రీస్ పేరు చెప్పండి అంటే మీ సార్కి ఏ కర్రీ అంటే ఇష్టమో ఆ కర్రీ పేరు చెప్పండి అంత మీరు చేయండి సార్ మేడం గారు మీ సార్కి ఏ కర్రీ అంటే ఇష్టం అంటే దొండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి మేడం గారు మీ సార్కి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి మేడం గారు మీ సార్కి బీరకాయ అంటే చాలా ఇష్టం అంట ఎక్కడండి సార్ మనమలో ఉన్నాడు నాగార్జున గారు సార్ మీ సార్కి ఏ కర్రీ అంటే ఇష్టం అండి చికెన్ 65 రాయల్ స్టాగ్ 5 సాయంత్రం ఓకే మేడం మీ సార్కి మటన్ మంచూరియా అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి మేడం మీ సార్కి మసాలా వంకాయ అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి మేడం మీ సార్కి ఫిష్ పులుసు చేపల పులుసు అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి మేడం మీ సార్ వంకాయ మసాలా అంటే చాలా ఇష్టం మేడం మీ చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అంటే మేడం మీ సార్కి చికెన్ 65 మేడం పన్నీర్ అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి మేడం ఏం లేదు మేడం వంట కార్యక్రమం గంటలు చెప్పండి చెప్పండి తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. వదిలేదు గాజులు అమ్ముకోదు మామూలు వాటి చేయండి చెప్పండి మేడం ఆడియన్స్ సార్ చిక్కల్లి నేను మెచ్చి నన్నే మెచ్చే తోడా ఇట్టే వేస్తారా నీ వెంట నీ బుల్లెట్ వందకి వచ్చే తప్ప గది అంటారు అనే సూచి తప్ప చిక్కు 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 నీ బుల్లెట్ వందకి వచ్చే తప్ప గది అంటారు అనే సూచి తప్ప చిక్కు 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 నేను నీలో పట్టుకొని మళ్ళీ మంచి మర్యాదలో వెలిసిన దాన్ని మట్టి మనసులో వెళ్ళిన దాన్ని ఈ పిల్లెట్టు వందకి వచ్చే తప్ప గని అంటారు అనే సూచి తప్ప చిక్కు 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 ఈ పిల్లెట్టు వందకి వచ్చే తప్ప గని అంటారు అనే సూచి తప్ప చిక్కు 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 వెరీ గుడ్ మేడం వంట అయిపోయింది మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మంచి పెట్టింది మాకు కానీ ఓకే అలాగే చివరాఖరికి వంట ఎలా ఉందంటే మాడిపోయిందంటే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వండర్ఫుల్ అండి సో అలాగే
మనందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మేడమ్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనందరి గురించి మనకు 5 మెంబర్స్ యాంగిల్స్ కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా అవకాశం ఇద్దామండి. అందరితో పాటు వారు కూడా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి పిల్లలు ఇక్కడికి వస్తారు. సో 5 మెంబర్స్ యాంగిల్స్ ఇక్కడికి రావాలంటే మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి, పిల్లలు ఇబ్బంది పడతారండి. యాంగిల్స్ అనగానే నాకు అలా బ్యాక్ సైడ్ అయితే రైలింగ్ సైడ్ అక్కడ స్పెడ్స్ వెనకాల సమ్మక్క సారక్క మధ్యలో మా అక్క తాయారక్క అక్కడే అమ్మ దానన్న భయపెడుతున్నాడు. ఏం లేదు నాన్న, ఇది కూడా చాలా మంది వస్తారు. దానన్న వండర్ఫుల్ గట్టిగా చప్పట్లు పెడతా నన్ను భయపెడుతున్నాడు. నన్ను గట్టిగా చప్పట్లు పెట్టాలి, అందరూ వస్తున్నారంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ అటు నాన్న, ప్రసాద్ ఒకసారి అటు నువ్వు కూడా దానన్న. అమ్మ భయపెడుతున్నాను రండి అందరూ. మన వల్ల బయట వాళ్ళు ఎవరు లేరు, ఎవరో రారు కూడా, ఎందుకంటే గోదావరి ఉంటుంది ఓకేనా. అక్కడ దానన్న యాంగిల్స్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, గట్టిగా చప్పట్లు పెడతా నన్ను భయపెడుతున్నాను. ఏం లేదు నాన్న, మీతో కూడా చాలా మంది వస్తారు. అక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. అమ్మా దానన్న మీరిద్దరు 2 మెంబర్స్ కూడా రావాలి. అమ్మ రండి అన్న, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. రండి అన్న వచ్చింది కాల్ పిల్ల. అమ్మ రండి ఇట్లా గట్టిగా చప్పట్లు పెట్టాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందమైన పామలు వస్తున్నారు, హ్యాపీగా అలాగే బ్యాక్ సైడ్ గా అక్కడే అమ్మా చిట్టి తెలి దానన్న. అమ్మా అమ్మా వస్తున్నారు. థ్యాంక్ యూ నాన్న, గట్టిగా చప్పట్లు పెట్టండి వచ్చేవరకు. పిల్లలు యాంగిల్స్ గట్టి ఇబ్బంది పడతారు. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. పిల్లలందరూ వస్తున్నారు, హ్యాపీగా ప్రసాద్ పక్కన పాప ఉన్నారు, పాప ఉన్నారు పాప పక్కనే పాప. అమ్మా మీరు ఒకసారి అమ్మా దాన్ని నచ్చింది. వెరీ గుడ్, అందరూ వస్తున్నారండి, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేయలేదు. అమ్మా మీరు వస్తారా, నన్ను దూకమంటారా? దూకేమన్నారా? అరే సామాన్ గదేంట్రా దూకేమన్నా? వచ్చాను వచ్చాను, భయపెడతాను. ఏం లేదు, అందరూ మన వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు లేరు, ఎవరు రారు కూడా, ఎందుకు గోదావరి అడ్డు ఉంటాను. నన్ను వచ్చి వెరీ గుడ్, అందరూ వస్తున్నారండి, గట్టిగా చప్పట్లు. అమ్మా గట్టిగా చప్పట్లు పెట్టండి, వస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మచ్. సో అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఎవరు కూడా కోరుకోండి. అటండి మీరు అటండి, మీరు మిడిల్లో ఉన్నారు, 2 లైన్స్ గా నుంచి ఉన్నారు. హైట్ తక్కువ ఫ్రంట్ ఉంటాయి. అమ్మ చెప్తే అమ్మ మీరు హైట్ ఉన్నారు, అందుకే హైట్ తక్కువ ఉన్నారు. ఇటాను అమ్మ మీరు హైట్ తక్కువ, మీరు కూడా మీరు ఫ్రంట్ ఉన్నా 2 లైన్స్ గా నుంచి ఉన్నా, ఇటు ఒక లైన్